నమస్కారం. వృశ్చిక రాశి జాతకులారా, జాగ్రత్త. మీరిప్పుడు మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన, అదే సమయంలో అత్యంత కీలకమైన రోజుల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఏప్రిల్ 15 లోపు మీ జీవితంలో నిజమవ్వబోయే ఆ 6 సంఘటనలేంటో తెలిస్తే మీరు ఒక్క క్షణం కూడా నిశ్చింతగా ఉండలేరు. ఈ వీడియో ఏదో సాధారణ రాశిఫలం కాదు. మీ వెంటే ఉంటూ, మీ అన్నం తింటూ, మీ వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్న ఆ రహస్య శత్రువు గురించి మీకు తెలియజేసే ఒక హెచ్చరిక. అవును, ఆ నమ్మకద్రోహి మీ పక్కనే ఉన్నాడు. మీ ప్రతి కదలికను గమనిస్తున్నాడు. ఇన్నాళ్ళు మీరు ప్రాణంకంటే ఎక్కువగా ఎవరినైతే నమ్మారో వారే మీ పాలిట కాలయముడిలా ఎలా మారబోతున్నారో వింటే మీ కాళ్లకిన్న భూమి కదుల్తుంది. మరోవైపు 7 జన్మల మీ నిరీక్షణకు ఫలితం దక్కే సమయం కూడా ఆసన్నమైంది. సాక్షాత్తు శనిదేవుడు మీ జాతకాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. వృశ్చిక రాశివారు, ఈ ఏప్రిల్ 15 లోపు మీ ఇంట్లో జరగబోయే ఆ మహా క్లేశమేంటి? మీ ఆర్థిక పరిస్థితిని మార్చే ఆ అద్భుత అవకాశం ఎక్కడుంది? మీరు చేయబోయే ఆ ఒక్క చిన్న తప్పు మీ 10 ఏళ్ల కష్టాన్ని ఎలా బూడిద చేయబోతోంది? వీటన్నింటి వెనుక ఉన్న నగ్న సత్యాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరిస్తాను. అందుకే ఈ వీడియోను ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడండి, ఎందుకంటే ఇది మీ జీవిత రహస్యం. వెళ్లే ముందు వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఒక్క లైక్ మాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఇక ఆ భయంకరమైన వెన్నుపోటు మరియు అద్భుతమైన అదృష్టాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి. వృశ్చిక రాశివారు జర జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు ఎవరూ ఊహించని ఒక భయంకరమైన వెన్నుపోటును ఎదుర్కోబోతున్నారు. మీ జాతక చక్రంలో ఇప్పుడు ఒక రహస్యమైన చీకటి కోణం బయటపడబోతోంది. ఇది వింటే మీ నోట మాట రాదు, మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే మోసానికి, వెన్నుపోటుకి అన్ని హద్దులు దాటిపోయాయి. మీ సొంత మనుషుల్లోనే ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర పన్నుతున్నారు. మీ చుట్టూ ఒక ఉచ్చు బిగిస్తున్నారు. ఆ గద్దారెవరో, ఆ కుట్ర ఏంటో ఈరోజే బయటపెట్టబోతున్నాను. రాబోయే రోజుల్లో మీ జీవితంలో 3 బాధాకరమైన సంఘటనలు జరిగే అవకాశముంది. ఒకవేళ ఈరోజు మీరు ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఒక పెద్ద ప్రమాదం మీకోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు చాలా తెలివిగా ప్రతి అడుగూ ఆచితూచి వెయ్యాలి. ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టాలు ఒక ఎత్తు, రాబోయే ఈ రోజులు ఒక ఎత్తు. ఇప్పుడు మీరు గనక ఈ పరిస్థితిని చక్కదిద్దుకోటుపోతే ఒక భయంకరమైన తుఫాను మిమ్మల్ని చుట్టుముట్టడం ఖాయం. నిజం చాలా చేదుగా ఉంటుంది, కానీ మీకు ఆ నిజాన్ని చెప్పడం ఇప్పుడు చాలా అవసరం. గడిచిన జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెలలు వృశ్చిక రాశివారికి ఎంత కష్టంగా గడిచాయో, మీరు ఎంత నరకాన్ని చూశారో కేవలం మీ మనస్సాక్షికే తెలుసు. ఈ 3 నెలల్లో మీరు పడ్డ మానసిక వేదన, ఆ గుండె దడపుట్టించే సంఘటనలు మిమ్మల్ని లోలోపల విరిచేశాయి. మీ సంత మనుషులే మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. మీ వెన్నులో కత్తులు దించారు. దీనివల్ల మీకు రాత్రుళ్ళు నిద్రకూడా కరువైపోయింది. అదృష్టం మీమీద అలిగిందని, ప్రతి ఒక్కరూ మీ మనసుతో ఆడుకుంటున్నారని మీకు అనిపించే ఉంటుంది. అత్యంత జాగ్రత్తగా వినండి వృశ్చిక రాశివారు. ప్రమాద గంటలు ఇప్పటికే మోగుతున్నాయి. ఏప్రిల్ నెల చివరి రోజుల్లోకి మనం అడుగుపెట్టేవేళ ఒక వినాశకరమైన ముప్పు మీ ఇంటి గడప ముందు వచ్చి నిలబడింది. ఈ ఏప్రిల్ 15 లోపు మీ ఇంట్లో ఒక పెద్ద గొడవ లేదా వివాదం జరిగే అవకాశముంది. ఆ గొడవ ఎంత భయంకరంగా ఉండబోతోందంటే అది మీ ప్రశాంతతను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుంది. అందుకే చెబుతున్నాను, ఈ వీడియోను ఒక్క సెకండు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే రహస్యాలు వింటే మీ గుండె ఆగినంత పని అవుతుంది. ప్రశాంతంగా కూర్చని ఈ విషయాలను గమనించండి. ఎందుకంటే ఈ గండం గడిస్తే చాలు, మీ జీవితంలో ప్రతిక్షణం అద్భుతంగా మారబోతోంది. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ సువర్ణకాలం మీ దరి చేరుతుంది. అందుకే అమ్మవారి భక్తులు ఎవరైనా ఉంటే ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే పూర్తి నమ్మకంతో కమెంట్ బాక్స్లో జై మాతాది అని రాయండి. మీ మనసులో ఉన్న కోరిక, ఆగిపోయిన పనులు వెంటనే నెరవేరుతాయి. వృశ్చిక రాశి జాతకులారా, మీ జీవితం ఎప్పుడూ ఒక తెరిచిన పుస్తకంలా ఉంటుంది. మీ దగ్గరికి ఎవరొచ్చినా మనసు విప్పి మాట్లాడేస్తారు. మీ కష్టాలన్నీ చెప్పేసుకుంటారు. ఎంతలా అంటే పరిచయం అయిన కొద్దిసేపటికే మీ వ్యక్తిగత రహస్యాలను కూడా వారికి పూసగుచ్చినట్టు చెప్పేస్తారు. మీ మంచితనమే మీకు శాపంగా మారుతోంది. మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జనం మిమ్మల్ని వాడుకుంటున్నారు. మీరు ఏళ్ల తరబడి కష్టపడి వేసుకున్న ప్లాన్లను దొంగిలించేవారు కొందరైతే, మీ మంచితనాన్ని అడ్డుపెట్టుకుని మిమ్మల్ని మోసం చేసేవారు మరికొందరు. అంతేకాదు, మీ పేరు చెప్పుకుని సమాజంలో పనులు చేయించుకునేవారు, మీ పక్కనే ఉంటూ మీ పరువు తీసేవారు మీ చుట్టూనే ఉన్నారు.
ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల చివరి రోజుల్లో మీతో అలాంటి ఒక భయంకరమైన ఘటనే జరగబోతోంది. ఒకవేళ మీరు ఈ వీడియోని నిర్లక్ష్యం చేస్తే మాత్రం తర్వాత చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. మీ స్వచ్ఛమైన జీవితంపై ఎవరూ తొడవలేని ఒక మచ్చపడే ప్రమాదం ఉంది. ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా, ఎంత కష్టపడ్డా ఆ కలంకాన్ని చెరిపేయడం అసాధ్యమవుతుంది. ఎందుకంటే మీ చుట్టూ కొంతమంది గద్దార్లు అంటే నమ్మకద్రోహులు పొంచియున్నారు. పైకి చూస్తే వారు మనవాళ్లలాగే కనిపిస్తారు, చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. కాని లోలోపల వారు అత్యంత విషపూరితమైనవారు. ప్రతి విషయంలోనూ వారు కేవలం తమ స్వలాభం కోసమే చూస్తారు. అది సొంత బంధువులైనా సరే. మీమీద అపవాదు వేసి వారు లాభపడాలని చూస్తున్నారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ అదృష్టాన్ని, మీ సంతోషాన్ని, మీ కుటుంబాన్ని కట్టడి చేయడానికి క్షుద్రశక్తులను, తంత్రవిద్యలను కూడా వాడుతున్నారు. ఆ నమ్మకద్రోహుల కుతంత్రాలన్నీ ఈ 10 రోజుల్లో హద్దులు దాటిపోబోతున్నాయి. జాగ్రత్త! వృశ్చిక రాశి జాతకులారా, మీ చుట్టూ ఉన్న మనుషుల గురించి ఇప్పుడొక చేదు నిజం చెప్పాలి. మీ అదృష్టాన్ని, మీ సంతోషాన్ని, చివరికి మీ కుటుంబాన్ని కూడా కట్టడి చేసేలా కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీపై క్షుద్ర ప్రయోగాలు, తంత్రక్రియలు కూడా చేయిస్తున్నారు. మిమ్మల్ని నిలువునా ముంచడానికి వారు వేసిన స్కెచ్ ఇప్పుడు ఏప్రిల్ 15 లోపు తుది దశకు చేరుకుంది. అందుకే మీకొక ముఖ్యమైన సలహా: మీ వ్యక్తిగత విషయాలను, మీ ఇంటి గుట్టును పొరపాటును కూడా ఎవరికీ చెప్పకండి. ఆ వ్యక్తి మీకు ఎంతటి ఆప్తమిత్రుడైనా, దగ్గరి బంధువైనా సరే నోరు విప్పకండి. నిజానికి మన ఇంట్లో అప్పుడప్పుడు అత్తాకోడళ్ల మధ్య గొడవలు రావచ్చు, భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగవులు జరగవచ్చు. ఇవన్నీ సహజం. కాని మీ ఇంట్లోనే ఉంటూ నోటి దురద ఆపుకోలేనివారు కొందరున్నారు. వారు మీ ఇంట్లోని చిన్న విషయాన్ని కూడా పక్కింటివారికి, స్నేహితులకు మోసుకెళ్లి చెబుతుంటారు. గుర్తుంచుకోండి, ఆ చిన్నపాటి మాటే రేపు మీ పరువు తీసే ఒక పెద్ద కొండంత సమస్యగా మారబోతోంది. మీరు ఇన్నాళ్లుగా సంపాదించుకున్న గౌరవ మర్యాదలపై అదొక మచ్చలా మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ 10 రోజులు చాలా అప్రమత్తంగా ఉండండి. మరో ముఖ్యమైన విషయం: మీ చుట్టూ ఒక ఏకపక్ష ప్రేమ అనే మాయాజాలం అల్లుకుని ఉంది. ఒకవేళ మీరు ఎవరినైనా గుడ్డిగా ప్రేమిస్తూ ఆ మత్తులో ఉంటే వెంటనే మేల్కొనండి. లేదంటే మీరు ఊహించని దారుణమైన వెన్నుపోటును ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ మోసం నుండి బయటపడడానికి, ఆ డిప్రెషన్ నుండి కోలుకోవడానికి మీకు ఏళ్లు పట్టవచ్చు. ఇవేవి నేను ఊరికే చెప్పడం లేదు. గ్రహాల దమనాన్ని, గోచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చెబుతున్నాను. ఈ ఏప్రిల్ నెల చివరి రోజులు మీపై చాలా ఒత్తిడిని పెంచుతాయి. అలాగే మీ ఇంటి బయట పరిస్థితుల గురించి కూడా ఒక హెచ్చరిక: మీ వీధిలోగాని, మీ ఊరిలోగాని రోడ్లపై పనులు జరుగుతుంటే చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు ఏకాగ్రత అస్సలు కోల్పోకండి. మీరు ఫోన్లో మునిగిపోయి అశ్రద్ధగా ఉంటే వాహన ప్రమాదం జరిగే లేదా ఎముకలకు గాయాలయ్యే బలమైన యోగాలు కనిపిస్తున్నాయి. అశుభం జరుగుతుందని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. రాబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించి మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ గండం నుండి బయటపడాలంటే మీరు ప్రతి అడుగు ఆచీతూచీ వేయాల్సిందే. వృశ్చిక రాశి జాతకులారా, రోడ్డు మీద వెళ్లేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక్కోసారి మనం ఏదో ఆలోచనలో ఉండిగాని లేదా ఫోన్ చూస్తూ బండి నడుపుతుంటాం. సరిగ్గా అదే సమయంలో అశుభం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే గురువుగారు మిమ్మల్ని ముందే హెచ్చరిస్తున్నారు. ఇకపై ప్రతి అడుగు ఆచీతూచీ వేయడం మీ చేతుల్లోనే ఉంది. అయితే కష్టాల మేధాల మధ్య ఒక అద్భుతమైన శుభవార్త కూడా ఉంది. రాబోయే 10 రోజుల్లో మీ వ్యాపారంలో కస్టమర్ల రద్దడి విపరీతంగా పెరగబోతోంది. నమ్మకమైన వ్యక్తులు మీతో చేతులు కలుపుతారు. మీ పనితనం 10 మందికి తెలిసి మీ రంగంలో మీరు దూసుకుపోతారు. మీరు ఉద్యోగం చేస్తున్నా, సొంత వ్యాపారం చేస్తున్నా లేదా ఇంటి నుండి పనిచేస్తున్నా ధనలాభం కలగడానికి చాలా బలమైన యోగాలు ఉన్నాయి. ఎందుకంటే కర్మ ఫలదాత అయిన శనిదేవుడు తన స్థానాన్ని మార్చుకుని మీ జాతకంలో 5వ ఇంట్లోకి ప్రవేశించాడు. దీనివల్ల మీలో ఒక తెలియని ఉత్సాహం మొదలవుతుంది. నేను ఏదైనా సాధించాలి, నా జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలి అనే కోరిక మీలో బలంగా పుడుతుంది. ఇన్నాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చున్న మీరు ఇప్పుడు ఒక పని జరుగుతుండగాని మరో పని గురించి ఆలోచిస్తారు. సంపాదన పెంచుకోవాలనే తపన మీలో పెరుగుతుంది. ఇదంతా శనిదేవుడి ప్రభావమే. కాని గుర్తుంచుకోండి, ఇదే మీకొక పెద్ద పరీక్ష కూడా. అసలు డబ్బు అంటే ఏంటి? అదొక మాయ. ఈరోజు ఒకరి దగ్గరుంటే రేపు మరొకరి దగ్గరుంటుంది. లక్ష్మీదేవి చంచలమైనది. మీరు మీ కష్టంతో డబ్బు సంపాదించినా అది మీ దగ్గర నిలుస్తుందా లేదా అనేది మీ కర్మల మీద ఆధారపడి ఉంటుంది.
శనిదేవుడు మీపై ధనవర్షం కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మీకు ధనాన్నిస్తున్నాడంటే అది మీ అదృష్టం మరియు పూర్వజన్మ సుకృతం. కాని వచ్చిన ఆ ధనాన్ని మీరు ఎలా వాడతారు అనే దానిపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆ సంపదను 10 రెట్లు ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులారా, మీ అదృష్టాన్ని 10 రెట్లు పెంచుకోవడం ఎలాగో తెలుసా? ఏదైనా వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న నిస్సహాయులకు మీ చేతనైన సాయం చేయండి. రోడ్ల మీద చలికి వణికిపోతున్న అభాగ్యులకు దుప్పట్లు పంచండి. ఆకలితో అలమటించే మూగజీవాలకు ఆహారం పెట్టండి. ఒకవేళ ఎవరైనా నిరుపేద వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే మీ స్తోమతను బట్టి 100, 500 లేదా 1000 రూపాయలు సాయం చేయండి. ఇలా చేయడం వల్ల మీ సంపాదన, మీ అదృష్టం అనూహ్యంగా పెరుగుతాయి. గుర్తుంచుకోండి, శనిదేవుడు మీ ప్రతి కర్మను నిశితంగా గమనిస్తూ పరీక్ష పెడుతుంటాడు. రాబోయే 10 రోజుల్లో మీకు మంచి జీతం వచ్చినా లేదా వ్యాపారంలో భారీ లాభం కలిగినా అకస్మాత్తుగా మీ ముందుకు ఎవరైనా పేదవారు వచ్చి సాయం కోరవచ్చు. వారు ఆకలితో ఉండవచ్చు లేదా ఏదో ఆపదలో ఉండవచ్చు. అటువంటప్పుడు నా కష్టార్జితాన్ని ఎవరో తెలియని వ్యక్తికి ఎందుకిర్పాలి అని మాత్రం అస్సలనుకోకండి. సరిగ్గా అక్కడే శనిదేవుడు మీకు అసలైన పరీక్ష పెడతాడు. అక్కడ గనక మీరు పిసినారితనం చూపిస్తే ఇన్నాళ్లు మీరు చేసుకున్న పుణ్యమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈ లోకంలో ఒక రీతి ఉంది. కష్టపడి పైకి వచ్చేవాణ్ణి కిందకు లాగడానికి 100 మంది తయారవుతారు. మీరు అదృష్టంతో ముందుకు దూసుకుపోతుంటే మీ దారిలో కనీసం 10 మంది అడ్డంకులు సృష్టించడానికి వస్తారు. మీకు కావాలనే తప్పుడు సలహాలిస్తారు, మిమ్మల్ని అవమానిస్తారు, మీమీద లేనిపోని నిందలు వేస్తారు, చివరికి మీ హక్కుగా రావలసిన డబ్బుని కూడా ఆపడానికి ప్రయత్నిస్తారు. కాని అప్పుడు మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక ఏనుగు తన దారిలో తను రాజసంలా వెళ్తుంటే దాని వెనుక కొన్ని కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. కాని ఆ ఏనుగు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడదు, కనీసం పట్టించుకోదు కూడా. ఎందుకంటే మొరగడమే వాటి నైజమని దానికి తెలుసు. అలాగే ఏనుగు ఎలాగైతే తన లక్ష్యం వైపు సాగిపోతుందో మీరు కూడా అలాగే ముందుకు సాగాలి. మీ జీవిత ప్రయాణంలో బంధువులు ఏదో అన్నారని, స్నేహితులు తక్కువ చేసి మాట్లాడారని బాధపడకండి. వాటిని పట్టించుకుంటే మీ గమ్యాన్ని చేరుకోలేరు. వృశ్చిక రాశి జాతకులారా, మీరు ఆ నెగటివ్ మనుషులను పూర్తిగా వదిలేయాలి. గుర్తుంచుకోండి, కారేపాకు చెట్టుకి ఎన్ని పాలు పోసినా అది తీపి అవ్వదు కదా. అలాగే కొంతమంది మనస్తత్వాలు, వారి విషపూరితమైన మాటలు ఎప్పటికీ మారవు. ఎదుటివారిపై కుళ్ళు, కోపాలను వెళ్లకక్కడమే వారి నైజం. మీరు మాత్రం మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. ఇలాంటి పనికిరాని మాటలను ఒక చెవితో విని రెండో చెవితో వదిలేయండి. మీ భవిష్యత్తు మీరు ఊహించలేనంత అద్భుతంగా ఉండబోతోంది. కాని ఏప్రిల్ చివరి రోజుల్లో మోసానికి హద్దులుండవు. మీరు కళ్ళు మూసుకుని ఎవరినైతే నమ్ముతారో ఆ వ్యక్తే మీ వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. మీరు ఇక్కడి వరకు వీడియో చూశారంటే వచ్చే కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించిన విషయం. ఈ సమాచారం మీకొక జాక్పాట్ లాంటిది. ఇది మీ ఆగిపోయిన పనులన్నింటినీ చక్కదిద్దుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరితోనూ ఒక పరిమితి వరకు మాత్రమే దూరం పాటించండి. మీకంటూ అత్యంత స్నేహితులున్నా సరే మీ వ్యక్తిగత రహస్యాలన్నీ వారికి చెప్పకండి. అలాగే వేరే వాళ్ల గొడవల్లోకి అస్సలు వెళ్లకండి. ఎందుకంటే ఇతరుల విషయంలో మీరు చేసే చిన్న జోక్యం కూడా మిమ్మల్ని పెద్ద పెద్ద ఫ్యామిలీ గొడవల్లోకి లేదా కోర్టు కేసుల్లోకి లాగవచ్చు. ఒకవేళ మీరు ఎవరితోనైనా కలిసి భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని దారుణంగా మోసం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ ప్రవర్తనలో కొంచెం మార్పు తీసుకురండి. అందరితో కాస్త ప్రేమగా, వినయంగా మాట్లాడండి. బహుశా మీలో వచ్చిన ఈ మార్పు చూసి మీ పార్ట్నర్ తను చెయ్యాలనుకున్న తప్పును ఆపేయవచ్చు. కానీ మీరు పాత మొండితనాన్ని చూపిస్తే మాత్రం పరిస్థితి చేజారిపోయి మీ వ్యాపారం దెబ్బతినే ప్రమాదముంది. పార్ట్నర్షిప్లో ఉండేవారికి ఇది చాలా గండం ఉన్న సమయం. వృశ్చిక రాశి జాతకులారా, ఒక్కోసారి మనం మన పాత మొండితనాన్ని పక్కన పెట్టకపోతే పరిస్థితులు చేయి దాటిపోతాయి. దీనివల్ల మీ వ్యాపారం దెబ్బతినడమే కాకుండా భాగస్వామ్యంలో ఉన్నవారికి పెద్ద ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. వ్యాపారమే కాదు, మీ జీవిత భాగస్వామితో కూడా మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునేలా నడుచుకోవాలి. ఎందుకంటే అక్కడ కూడా మీరు ఊహించని ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. నిజానికి
మనలో చాలామంది చేసే తప్పేంటంటే 24 గంటలు కేవలం సంపాదన గురించి, ఆఫీస్ టార్గెట్ల గురించి మాత్రమే ఆలోచిస్తుంటాం. ఎప్పుడూ పని పని అంటూ గడుపుతూ ఇంట్లో మనకోసం ఒకరు ఎదురుచూస్తున్నారన్న నిజాన్ని పూర్తిగా మర్చిపోతాం. సరిగ్గా అక్కడే బంధాల మధ్య అగాధం మొదలవుతుంది. అందుకే మిమ్మల్ని అప్రమత్తం చెయ్యాలన్నదే నా ఉద్దేశం. ఒకవేళ మీరు ఇంటికి సమయం ఇవ్వకపోతే ఆ ఖాళీని భర్తీ చేయడానికి మీ వైవాహిక జీవితంలోకి ఎవరో మూడో వ్యక్తి వచ్చే ప్రమాదం ఉంది. మీ గైర్హాజరీ మీకు తెలియకుండానే పెద్ద చిక్కులు తెచ్చిపెడుతుంది. మీ స్థానాన్ని, మీ హక్కును వేరొకరు లాక్కోవచ్చు. ఇదేదో సరదాగా చెబుతున్న మాట కాదు, ఒక సీరియస్ హెచ్చరిక. ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మేల్కొంటారా లేక నిర్లక్ష్యం చేస్తారా అనేది పూర్తిగా మీ ఇష్టం. బంధాల్లో కొంచెం తెలివిని, మరికొంత ఓర్పును చూపించండి. మీ వాళ్లకోసం కొంచెం విలువైన సమయాన్ని కేటాయించండి. ఒకరిమీద ఒకరు నమ్మకం పెంచుకుంటేనే జీవితం అందంగా మారుతుంది. మిత్రులారా, వృశ్చిక రాశివారికి రాబోయే రోజుల్లో జరగబోయే ముఖ్యమైన విషయాల గురించి అంతా వివరంగా తెలుసుకున్నాం కదా. మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏవైనా ఎదురైతే లేదా మీకు ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో బలాన్నిస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రాశిఫలాలు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి వారిని కూడా అప్రమత్తం చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.